ప్రపంచ కుండెలపై ఆనంద పతాకాలు డెన్మార్క్ దేశం వాళ్లు మాత్రమే. వాళ్లు ఉన్నంత ఆనందంగా ఈ ప్రపంచంలో ఏ దేశం వాళ్లు ఉండలేరు. కుళ్ళు, కుత్ర, కష్టం, కల్మషం లేని ఒకే ఒక్క మానవ జాతి వాళ్లది. అందుకే ఆనందం వాళ్ల జాతీయ గీతంలో పల్లవిస్తుంది. ఇలాంటి వారిని చూసినా మన దశ తిరిగి ఆనందంతో ఉంటాం అనిపిస్తుంది. గత 10 ఏళ్లలో వరుసగా 8 సార్లు అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో డెన్మార్క్ మొదటి స్థానంలో ఉంది. 2018, 2019 సంవత్సరాలకు ఫిట్నెస్ కంట్రీ ఫిన్లాండ్ ఆ పొజిషన్ ని దక్కించుకుంది. ఈ 2 ఏళ్లలో డెన్మార్క్ సెకండ్ ప్లేస్ కి పరిమితమైంది. మొత్తం మీద 10 ఏళ్లు పరిశీలిస్తే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ లో టాప్ లో ఉంటోంది డెన్మార్క్. ఆ దేశ ప్రజలు సంతోషంగా ఉండటానికి అసలు కారణం సహానుభూతి. అంటే ఇతరుల్ని అర్థం చేసుకోవడంతో పాటు వాళ్ల సమస్యల పరిష్కారానికి వీలైనంత సాయం చేయడం. సహానుభూతి ఫీలింగ్ ఆ దేశ ప్రజల్లో ఎక్కువగా ఉండటాన్ని మానసిక నిపుణులు గుర్తించారు. పిల్లల్ని పెంచే విధానం ప్రత్యేకంగా ఉంటుందని చెబుతున్నారు. పేరెంటింగ్ లో శ్రద్ధ, క్రమశిక్షణలో ఎక్కువగా కనిపిస్తాయి. సహానుభూతితో పాటు సాయం చేసే గుణం ఎక్కువగా ఉంది. అందుకే లైఫ్ లో సంతోషంగా ముందుకు సాగిపోతున్నారని తెలిపారు. సంతోషానికే కాదు, సక్సెస్ కి కూడా సహానుభూతి కేర్ ఆఫ్ అడ్రస్ అంటున్నారు సైకలాజిస్టులు. అయితే డానిష్ ఫిలాసఫీకి ఎంపతి గుండె లాంటిదే. ఇది మనుషుల మధ్య సంబంధాలను చేస్తుందని డెన్మార్క్ జనాలు బలంగా నమ్ముతారు. ఎదుటి వాళ్ల సమస్య ఏంటో తెలుసుకోవడంతోనే ఆగిపోకుండా బుర్రకు పదును పెట్టి ఆ సమస్యను తీర్చడంలో ఆనందం ఉందనుకుంటారు. ఎంపతి ఫీలింగ్లో బెదిరింపు వ్యవహారాలు ఉండవు. ఒకరికొకరు సహకరించుకుంటారు. యువతలో అహం తగ్గి లక్ష్యాన్ని సులువుగా అందుకుంటుంది. సక్సెస్ఫుల్ లీడర్లు, ఎంట్రప్రెన్యూర్లు, మేధావులు ఎందరో వెలుగులోకి వస్తారు. అందుకే స్కూల్ సిలబస్లో సహానుభూతిని పాఠ్యాంశాలుగా చేర్చినట్లు డెన్మార్క్ విద్యావేత్తలు చెబుతున్నారు. ఒత్తిళ్లకు దూరంగా సోషల్ లైఫ్లో సరదాగా గడిపేందుకు ఎక్కువ టైం కేటాయిస్తున్నారు డెన్మార్క్ ప్రజలు. ఇలాంటివి చాలాసార్లు మేము చేశాము అంటారా? అయితే ట్రెండ్ ఫాలో అయినట్లే.